హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులపై ఉద్యోగులను ఉద్దేశించి ఎన్నికల ప్రధాన అధికారి ప్రెస్ మీట్ అండి. మరి ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు రండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా విషయానికి వచ్చినట్లయితే మాచర్ల నియోజకవర్గ పరిధిలో పాల్వాయి ఆ విధంగా బయట నుంచి నేతలు ఎవరు కూడా ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లండి. జూన్ 4న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి సిఇఓ మీనా గారు ఆదేశాలు జారీ చేశారు. ఫలితాలను ఖచ్చితత్వంతో త్వరితగతిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలన్నారు. ఎన్ని టేబుల్స్, ఎన్ని రౌండ్లు లెక్కింపులు అనే విషయాలను తెలియాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ సంబంధిత వివరాలను అభ్యర్థులు, ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలి. స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను తరలింపు మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని, బ్యారిగేట్లు, సూచికను కూడా ఏర్పాటు చేయాలని, పార్లమెంటు వరకు వేర్వేరు అసెంబ్లీకి మరియు పార్లమెంటుకు వేర్వేరు పోలింగ్ కేంద్రాలను సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుల్ను ఏర్పాటు చేయాలి అని అయితే అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కించాకే ఈవీఎం లెక్కింపులు మొదలు కావాలని, ఇక ఈసీ నిర్వహించే ఎన్కోర్ వెబ్ అప్లికేషన్లో ఫలితాలను వెంటనే అప్లోడ్ చేయాలని, అనధికార వ్యక్తులు, గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రాల్లో అనుమతించవద్దని అయితే లెక్కింపు పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల 3 లేయర్స్ సెక్యూరిటీ కొనసాగుతుందని ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారండి. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఇటువంటి బాధ్యతలన్నీ కూడా ఎన్నికల అధికారి ప్రెస్ కాన్ఫరెన్స్ మీట్ ద్వారా ఈ విధంగా అయితే ఆదేశాలు జారీ చేశారు.